హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అయ్యారనుకోండి, మీ మొబైల్ కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పనిచేస్తుంది. దీనికి నేను 100% గ్యారంటీ ఇస్తాను. సో మీరు ఇవన్నీ ఫాలో అవుతే మాత్రమే అవుతుంది. ఇందులో సగం చేసేసి ఫాలో అవ్వట్లేదంటే మాత్రం అది నా బాధ్యత కాదు ఫ్రెండ్స్. సో అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ ఒక 150 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి ఒక 150 లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయని చెప్పేసి. సో దానికంటే ఎక్కువైనా ఇవ్వండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో దానికి 3K లైక్స్ వచ్చాయి. సో ఆసమ్ ఫ్రెండ్స్. అండ్ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మనం ముందుగా రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా. సో రీసెంట్ యాప్స్ ఇలా ఉన్నాయి కదా. సో వీటిలో మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు, రీసెంట్ యాప్స్ అన్నీ క్లీన్ చేసేస్తారు. మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ క్లీన్ చేస్తుంటారు. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ CPU మీద, మీ ప్రాసెసర్ మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంది అనమాట. సో అట్లా ఎక్కువ ఒత్తిడి పడ్డదంటే దానికి అర్థం ఏంటంటే మీ మొబైల్ అనేది స్లో అవ్వడానికి అర్థమే అది. సో మీ అట్లా ఎక్కువ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ ఓపెన్ చేయాలంటే దానికి పవర్ అనేది కావాలి. సో పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మన బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. సో మన బ్యాటరీ పవర్ అనేది ఇస్తుంది. సో పవర్ ఇవ్వడం ద్వారా మన బ్యాటరీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వేడైపోతుంది అనమాట. సో అలా వేడవడం వల్ల కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది స్లో అవ్వడం ఖచ్చితంగా అవుతుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్, నేను పోఫిన్ బ్రౌజర్, ఇది స్టూడియో 3 రెగ్యులర్గా యూస్ చేస్తాను. సో అందుకే నేను అవసరం లేదు, నాకు క్రోమ్ అనేది అవసరం లేదు, దాన్ని రిమూవ్ చేసేసా. ఇక్కడ HTML వ్యూవర్ కూడా నాకు అవసరం లేదు. సో నాకు ఇవి అవసరం కాబట్టి నేను వీటిని ఇలాగే పెట్టేసుకుంటా. సో మీరు కూడా అవసరం ఎప్పుడు మీరు ఫేస్బుక్ రెగ్యులర్గా ఓపెన్ చేస్తున్నారనుకోండి, సో ఫేస్బుక్ అలాగే సైడ్లో పెట్టేసుకోండి. సో మిగతా ఫైల్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసేయండి. సో ఇది వచ్చే మెయిన్ టిప్ అనమాట. సో ఇది జాగ్రత్తగా వినండి. సో ఇది పాటించండి కూడా. సో ఇది ఫస్ట్ మన టిప్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీ మొబైల్లో హెవీ ఫైల్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, అది చాలా అంటే చాలా MB ఉంటుంది. సో దగ్గర 200+ ఉంటుంది ఆ MB అనేది. సో మీరు డౌన్లోడ్ చేసినప్పుడు 100 MBలో వచ్చేస్తుంది. అండ్ అది డేటా అనేది మీరు యూజ్ చేసిన కొద్దీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఆ ఫేస్బుక్ అనేది మీరు డిలీట్ చేసేయండి. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఫేస్బుక్ అనేది డిలీట్ చేయండి, మెసెంజర్ కూడా డిలీట్ చేసేయండి. ఫేస్బుక్ లైట్ అని మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెసెంజర్ లైట్ అని కూడా మనకు ఫేస్బుక్లో ఇచ్చారు, ప్లేస్టోర్లో ఇచ్చారు, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే కొన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి. ఇన్స్టాగ్రామ్ కూడా చాలా ఎక్కువ MB కన్జ్యూమ్ చేస్తుంది. సో దాన్ని కూడా డిలీట్ చేసేయండి. అండ్ ట్విట్టర్ కూడా ఉంటే ట్విట్టర్ కూడా డిలీట్ చేయండి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మీరు ఏదన్నా ఒక బ్రౌజర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు వాటిని. అండ్ మీరు అలా కాదు, మాకు ఈ ఫేస్బుక్కే కావాలి, ఇదే మెసెంజర్ కావాలి, మేము ఇవే యూజ్ చేస్తామని మీరు అన్నారనుకోండి, సో ఏం లేదు, సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి ఆ యాప్స్కి సంబంధించిన డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కదా. సో డేటా అనేది దానికి మీరు యూజ్ చేసిన కొద్దీ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. సో ఆ పెరిగిపోయిన డేటా అనేది మీరు తగ్గించేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూస్తాను. సో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. సో ఫేస్బుక్ నా MB చూస్తే 192 MB నేను యూజ్ చేస్తాను. సో ఇది స్టోరేజ్ కాదు. సో ఇక్కడ స్టోరేజ్ అనేది కంప్యూటింగ్ అవుతుంది. సో అది అయిన తర్వాత చూడండి, దగ్గర నాకు 100+లోనే ఉంటుంది ఈజీగా, తక్కువలో అయితే ఉండదు. సో నేను ఈ యాప్ని కూడా యూజ్ చేయడం తగ్గించినప్పటి నుంచి నాకు ఛార్జింగ్ అనేది చాలాసేపు వస్తుంది. అండ్ నా మొబైల్ కూడా స్లో అవ్వట్లేదు. నేను ఫేస్బుక్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, దీంట్లో నేను ఒక బ్రౌజర్లో యూజ్ చేస్తున్నాను ఫేస్బుక్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి, బ్రౌజర్లో యూజ్ చేయండి. మీకు చూపించడానికి మాత్రం ఇప్పుడు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టాను. సో మీరు దీన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. సో లేదంటే అక్కడ క్లియర్ డేటా కొట్టేస్తే మీకు డేటా అనేది ఎరేజ్ అవుతుంది. సో అలా నన్ను ఇచ్చే టిప్ ఏంటంటే, మీరు అన్ఇన్స్టాల్ చేస్తేనే మంచిది. సో అది చేసుకోండి. అండ్ మన థర్డ్ టిప్ వచ్చేసి, మీరు
క్లీన్ మాస్టర్ అని, బ్యాటరీ బూస్టర్ అని చాలా 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 చెత్త యాప్స్ అన్నీ వాడుతుంటారు. సో ఆ చెత్త యాప్స్ అన్నీ డిలీట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటితోటి మీకు ఏ యూజ్ అనేది ఉండదు. సో యూజ్ ఉంటుంది, కాకపోతే ఎంత పర్సెంట్ అంటే 100లో నేను దాని యూజ్ ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఒక 10 ఇస్తాను అంతే. 10కి మించి అది ఎక్కువ మనకి ఏమీ యూజ్ అవ్వదు. సో మీరు కూడా ఒకసారి చూడండి, గమనించి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అది ఏం యూజ్ అనేది ఉండదు. సో మీరు అది యూజ్ చేసిన తర్వాత నుంచే మీ మొబైల్ ఇంకా స్లో అవ్వడం జరుగుతుంది. కానీ ఎందుకంటే అది యూజ్ చేసేటప్పుడు మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి, చాలా యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ డిస్ప్లే అవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకి మనీ వెళ్తుంది, అండ్ ఆ యాడ్స్ మీ దాంట్లో ఎక్కువ ప్లే అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ స్లో అవుతుంది. సో వాళ్ళకే లాభం, కానీ మీకు ఏం లాభం ఉండదు అది. సో వాటిని కూడా ఉంటే డిలీట్ చేసేయండి. సో ఇది నేను ఇచ్చే థర్డ్ టిప్ అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో వాటిని చేసిన తర్వాత ఇంకా మీరు ఏదైనా యాప్స్ ఎక్కువగా ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేశారనుకోండి. సో యాప్స్ అనేటివి ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఆ యాప్కి సంబంధించిన డేటా అనేది కూడా ఎరేజ్ చేయండి. ఎందుకంటే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తే అది డిలీట్ అయిపోయిందని మీరు భ్రమపడతారు, కాకపోతే అది డిలీట్ అవ్వదు. ఎందుకంటే దానికి సంబంధించిన డేటా అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతుంది అలాగే. సో అందుకే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లీన్ మాస్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేశారనుకోండి, ఆ క్లీన్ మాస్టర్ అనే ఫైల్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తీసేయండి, మీ మొబైల్ నుంచి పర్మనెంట్గా డిలీట్ చేయండి. అప్పుడు మీ మొబైల్ అనేది ఫాస్ట్ అవుతుంది, మీ బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు ఏమవుతుందంటే మీ బ్యాటరీ సేవింగ్కి యూజ్ అవుతాయి, అండ్ మీ మొబైల్ కూడా ఫాస్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో ఈ టిప్స్ అన్నీ, ట్రిక్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి, మీ మొబైల్ కూడా 100% షూర్ నేను చెప్తున్నాను, స్లో అస్సలు ఉండదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తుంది. సో నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు చెప్పాను కదా, నాకు మనీ అనేది ఏం రావు, కాకపోతే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ మీరు కొత్తగా కనుక విజిట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్లో అడగండి. సో నేను అది చేయడానికి ట్రై చేస్తాను. సో ముందుగా మీరు అడిగేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే నేను ఎక్కువ మంది ఏ టాపిక్ పైన అడుగుతారో ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ అంటే అది చేయడం కూడా కష్టం అవుతుంది. సో చూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.